కేటీఆర్ ఆయన అటు ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరు కాక మునిపే తెలంగాణ భవన్ వేదికగా నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు అయినా నువ్వు విచారణకు పిలిస్తే వస్తా, అవసరమైతే లై డిటెక్టర్ టెస్ట్ కన్నా సిద్ధంగా ఉన్నటువంటి మాటలు మాట్లాడుకొచ్చారు. కుట్రలు కుయుక్తులు కేవలం రేవంత్ రెడ్డికే చేయడం వస్తుంది అనుకుంటే పొరపాటే. రేపటి రోజున మా వంతు కూడా వస్తున్న మాటని అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాట్లాడుతున్నారు. రాజకీయ కక్షలో భాగంగానే మొన్న హరీష్ రావు కేసీఆర్ ని కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కామని చెప్తే ఈరోజు రెండవసారి ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ని పిలిచారంటగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ఏకంగా ముందుగా ఆయన తెలంగాణ భవన్ నుంచి ప్రారంభమయ్యే సమయానికి కూడా నేను చేసింది తప్పైతే మీరు చేసింది ఏంటి, మరి మీరు మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టారు, దానివల్ల ఉపయోగం ఏంటి, ఎన్ని పెట్టుబడులు వచ్చాయనే క్వశ్చన్ కూడా ఆయన రేస్ చేశారు. ప్రస్తుతానికి ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. ఎక్స్క్లూజివ్ చూస్తున్నారు. అది ముందుగా ఆయన ఏసీబీ కార్యాలయానికి బయలుదేరే ముందు హైదరాబాద్ కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లాల నుంచి తరలి వచ్చారు. క్షేత్రస్థాయిలోని కేటీఆర్ అభిమానులు, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ చేరుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు ఆయన. సో ప్రస్తుతం ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఆయన్ని విచారిస్తున్నారు. దీంతో పాటుగా తరుణ్ జోషి ఆయన విచారిస్తున్నారు. అయితే అడ్వకేట్ రామచంద్రరావు సంబంధించిన ఆ నేతృత్వంలోనే ఈ యొక్క విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఏసీబీ అధికారుల విచారణకు హాజరై సుమారుగా గంటకు పైగా కావస్తోంది. కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు. మరి ఆయన ఏం క్వశ్చన్స్ వేస్తున్నారు, ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూడండి, ఒక్కసారిగా ఏసీబీ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో దాదాపుగా అరెస్ట్ ఖాయమైంది అనడానికి మరొక బెస్ట్ ఉదాహరణ, మరింతగా బలం చేకూరే అంశం. ఇప్పుడు చూడండి, తెలంగాణ భవన్ కి తాళాలు వేశారు. మరి తెలంగాణ భవన్ కి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యాలయానికి తాళాలు వేయడం పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది కేటీఆర్ అరెస్ట్ కి మరింతగా బలాన్ని చేకూరుస్తుంది. ఒకటే కాదు, అక్కడ సమూహంగా ఉన్నటువంటి ప్రాంతాలని పన్నిటి కూడా తరలించేస్తున్నారు. అక్కడ సమీపంగా ఒక కేఫ్ ఉంటే ఆ కేఫ్ ని కూడా పూర్తిగా అందులో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బయటికి పంపించేశారు. ఆ కేఫ్ కి కూడా తాళాలు వేశారు. ప్రతి దాన్ని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నమే కొనసాగుతోంది. ఏ ఒక్క సమూహాన్ని కూడా లేకుండా తొలగించే ప్రయత్నం కొనసాగుతోంది. హైదరాబాద్ లో ఒక రకంగా హై అలర్ట్ జారీ అయింది. పోలీసులు ఆ ఏసీబీ కార్యాలయానికి చుట్టినటువంటి సమూహాలని, తెలంగాణ భవన్ ని, ఆ తర్వాత కేఫ్ ని, ఇతరత్ర కార్యాలయం మొత్తాన్ని కూడా మూయించి వేస్తున్నారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులను తరలించి వేస్తున్నారు. ప్రతి ఒక్కరిపైన నిఘా కొనసాగుతోంది. ప్రజెంట్ ఏసీబీ విచారణకి జరగబట్టి సుమారుగా గంటన్నర సమయం కావస్తోంది. కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. విజయ్ కుమార్ అండ్ తరుణ్ జోషి కేటీఆర్ ని విచారిస్తున్నారు. ఒకసారి ఫార్ములా ఈ రేస్ సంబంధించి వ్యవహారం గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఆ తర్వాత డైరెక్ట్ గా అక్కడ ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. అక్కడ తాజా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో ముందుగా అక్టోబర్ 2022 25వ తేదీన ఫార్ములా ఈ రేస్ సంబంధించిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ హెచ్ఎండిఏ అండ్ ఏస్ నెక్స్ట్ మధ్య ట్రై పార్టీ అగ్రిమెంట్ కుదిరింది. 4 సీజన్లు హైదరాబాద్ నిర్వహించాలి. ఈ 4 సీజన్లకు గాను ఇక్కడ నిర్వహించేందుకు అగ్రిమెంట్ కుదిరింది. సీజన్ 9 చాలా అట్టహాసంగా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ మొత్తాన్ని కూడా సుందరీకరణగా చేశారు. అక్కడ ఏర్పాటు జరిగాయి. సీజన్ 9 ఫిబ్రవరి 10, 11, 2023 తేదీన చాలా అట్టహాసంగా జరిగింది. ఆ తర్వాత వెంటనే మరో సీజన్ కి సంబంధించి నిధులు మరలించాల్సి ఉంది. అటు చెల్లింపులు కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ ఎఫ్ఈఓకి స్పాన్సర్షిప్ బాధ్యతలు తీసుకున్నటువంటి ఏస్ నెక్స్ట్ అని కంపెనీ వెనుకడుగు వేసింది. నేను స్పాన్సర్షిప్ బాధ్యతల నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నానని చెప్పింది. ఆ వెంటనే అక్కడికి ఆ బాధ్యతలు తీసుకోవడం కోసం హెచ్ఎండిఏ రంగంలో దిగింది. ఏకంగా హెచ్ఎండిఏ అటు ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా, కేబినెట్ ఆమోద ముద్ర లేకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా చాలా ఒక మౌఖిక ఆదేశాలతోనే సుమారుగా 55 కోట్ల రూపాయల్ని ఒక అక్టోబర్ 3, 2023న 22 కోట్లు, ఆ తర్వాత అక్టోబర్ 11, 2023న మరోసారి 23 కోట్లు, ఈ రకంగా 45 కోట్లు ప్లస్ 9 కోట్ల రూపాయల ట్యాక్స్ మొత్తం కలుపుకొని 55 కోట్లు సుమారుగా ఎఫ్ఈఓకి బదలాయించారు. దీనికి ఎటువంటి అనుమతులు లేవనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణగా ఉంది. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, ట్రై పార్టీ అగ్రిమెంట్ లో ఉండగానే హెచ్ఎండిఏ ఎందుకు నిధులు మళ్లించింది? కేవలం మౌఖిక ఆదేశాల నేపథ్యంలోనే అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఈ నిధులు మరణించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అరవింద్ కుమార్ ని అటు బిఎల్ఎడ్ని కూడా విచారించారు. ఏసీబీ అధికారులు, ఈడీ అధికారులు కేటీఆర్ ని కూడా ఒకసారి విచారించారు. ఇది కేటీఆర్ విచారణ 2.0గా కనబడుతోంది. రెండవ ఫేజ్ విచారణ కొనసాగుతోంది. ప్రెజెంట్ అక్కడ హై టెన్షన్ నెలకొంది. ఈ రోజు ఎలాగైనా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకసారి అరెస్ట్ సంబంధించి ముందుగానే పసిగట్టిన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడారో చూద్దాం. 30 సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి
మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు. మాటల్లో కేటీఆర్ ఏమంటున్నారు? ముందస్తుగా అవసరమైతే అరెస్ట్ చేస్తారు కావచ్చు అనే మాటను కూడా కేటీఆర్ మాట్లాడారు. అంటే కేటీఆర్ ముందుగానే ఊహించారా ఈరోజు అరెస్ట్ జరగబోతోందా? దాని తాలూకా సిచ్యువేషన్ ఎంతనా, దాని తాలూకా వాతావరణం ఎంత కనబడుతోందా? అయితే ప్రస్తుతానికి అక్కడ తెలంగాణ భవన్ ఆ కార్యాలయానికి పూర్తిగా తాళాలు వేయడం ఒక ఎత్తు, ఆ తర్వాత పక్కన కేఫ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొత్తాన్ని కూడా తరలిస్తున్నారు. కొన్ని వందల సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించున్నారు. చూడండి, మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ విజువల్స్ అన్ని కూడా సమీపంలోని ఒక కేఫ్. చూడండి, ఇక్కడ కేఫ్ నీలోఫర్ దాని ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సాధారణ కస్టమర్ల మొత్తం కూడా అక్కడి నుంచి పంపించి వేసి ఆ కేఫ్ కి తాళాలు వేశారు పోలీసు అదుపులోకి తీసుకున్నారు కేఫ్ మొత్తాన్ని కూడా. మరిన్ని అప్డేట్స్ తో ఏసీబీ కార్యాలయం దగ్గర నుంచి ప్రతినిధి పెట్రిషియా, తెలంగాణ భవన్ దగ్గర నుంచి ప్రతినిధి మధులు అందుబాటులో ఉన్నారు. మధు, సో ప్రజెంట్ తెలంగాణ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? తెలంగాణ భవన్ దగ్గర ఎటువంటి ఆసక్తి రేపుతోంది? తెలంగాణ భవన్ కి తాళాలు వేసినట్టు తెలుస్తోంది. దానికి కారణం ఏంటి? పోలీసులు అరెస్టు తాలూకా ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయా, లేదంటే అక్కడ ఏం జరుగుతుంది? అసలు తాళాలు వేయడం గల కారణం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. ఈరోజు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు కాబట్టి దాంట్లో భాగంగా మద్దతుగా ఇక్కడికి వచ్చారు. మొత్తం సందడి వాతావరణం ఉంది. నందినగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వరకు ఒకసారి పార్టీ ఆఫీస్ లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు రీచ్ అయ్యారు. మద్దతుగా పోలీసులు బారికేడ్స్ పెట్టారు, రోప్ పార్టీని పెట్టారు. ఇక్కడ ఉన్న వాళ్ళని బయటికి కొద్దిసేపటి వరకు వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు కాస్త ఆందోళన చేయడంతో వీళ్ళంతా పోలీసులు కాస్త రిలీఫ్ ఇచ్చారు. అంటే గేట్ ఓపెన్ చేశారు, బారికేడ్స్ కూడా పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. ఇది బీఆర్ఎస్ పార్టీ దగ్గర స్లోగన్స్ చేస్తూ ఉన్నారు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా. బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, నియోజకవర్గాల నుంచి వచ్చారు. పెద్ద ఎత్తున భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏరియా అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రావడంతో ఈరోజు కేటీఆర్ అరెస్ట్ ఉండే అవకాశం ఉంది అని జరుగుతూ ఉంది. కాబట్టి ఆ అంశానికి సంబంధించినటువంటి దాంట్లోనే కాస్త ఆందోళనతో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. చూస్తూ ఉన్నాం విజువల్స్లో. కొద్దిసేపటి దాకా బయటికి వెళ్ళనివ్వకపోవడంతో కాస్త ఆందోళన వ్యక్తం కావడంతో పోలీసులు వదిలేసినటువంటి పరిస్థితి. కొద్దిసేపు గేట్లు ఓపెన్ చేశారు, బార్కెట్స్ క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ఇది బయట బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి క్యాంటీన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. గతంలో మొన్న కూడా 2-3 సార్లు కేటీఆర్ హాజరైనప్పటికీ ఇంత పెద్ద ఎత్తున శ్రేణులు హాజరు కాలేదు. ఫస్ట్ టైం పెద్ద ఎత్తున వచ్చారు వీళ్ళంతా కూడా. వెంటనే పక్కనే ఉన్నటువంటి నీలోఫర్ కేఫ్ని క్లోజ్ చేశారు, కొన్ని షాప్స్ అన్ని క్లోజ్ చేశారు. పక్కనే కమాండ్ కంట్రోల్ ఉండడము, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏసీబీ ఆఫీస్ కూడా పక్కనే ఉండడంతో ఏమైనా